ప్రేమ వివాహాలు వాక్యానుసారమా కాదా అని చాలామంది యవ్వనస్తులు ఈ మధ్యకాలంలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. అసలు మేము ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ప్రేమించుకుంటే తప్పేంటి? చర్చిలో అమ్మాయిని ప్రేమించొచ్చా? ఒక విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? లేదా బయట అమ్మాయిని ప్రేమించొచ్చా? ప్రేమించడం వల్ల ప్రాబ్లం ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చాలామంది ఈ మధ్య అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎక్కువగా లైవ్లో కామెంట్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. యాక్చువల్లీ ప్రేమ అంటే అర్థం ఏంటి? బిబ్లికల్గా మనం ఆలోచిస్తే ప్రేమ అంటే అర్థం దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యే ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది. దేవుడే ప్రేమ అంటే. అసలు ప్రేమకు నిర్వచనం దేవుడు, త్యాగానికి నిర్వచనం దేవుడు, మంచితనానికి నిర్వచనం దేవుడు, దయకు జాలికి కనికరానికి ఇలాంటి మంచి గుణాలన్నిటికీ కూడా నిర్వచనం దేవుడే. సో ఇవన్నీ ప్రేమలో ఇమిడి ఉన్నాయి. ఆ ప్రేమను ఈ ప్రపంచానికి నేటికీ పంచుతున్నది దేవుడు. అన్యజనుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, మంచివారి మీద కానీ, చెడ్డవారి మీద కానీ తన ప్రేమను ఎప్పటికప్పుడు దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. అది పక్షపాతం లేని ప్రేమ, అందరినీ ఒకే విధంగా ప్రేమించేటువంటి ప్రేమ. సర్వమానవాళి కోసం తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి ఆయనను బలిగావించినటువంటి గొప్పదైనటువంటి ప్రేమ, ఆయన ద్వారా మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ప్రేమ. సో ప్రేమ అనగానే అసలైన నిర్వచనం ఇది. మరి ఈరోజు లోక సంబంధంగా ప్రేమ 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 అంటున్నటువంటి ప్రేమ ఏ ప్రేమది? అది కేవలం ఆకర్షణ మాత్రమే. ఈ ఆకర్షణ ప్రేమగా మారటానికి కొంత సమయం పడుతోంది. అది వివాహం అయిన తర్వాత కొన్ని దినాల తర్వాత అది ప్రేమగా మారే అవకాశం ఉంది. అది కూడా దేవుని ప్రేమను మించిపోయేంతగా మాత్రం కాదు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ఆకర్షణకు లోనయ్యారో, ఈ ఆకర్షణ స్త్రీ పురుషులు ఇరువురిలో దేవుడే ఆదాము అవ్వల కాలం నుండి పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఆదాము హవ్వను చూసి, అవ్వ ఆదామును చూసి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై వారిరువురు సంసార ధర్మాన్ని నిర్వర్తించి ఈ సృష్టి కార్యక్రమాన్ని జరిగించడంలో భాగంగా వారి దాంపత్యానికి ఆకర్షణ కావాలి. సో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటేనే వారిరువురు జతపరచబడతారు, అంటే వారిరువురు ఏకమవుతారు. ఏకమైన తర్వాత వారి పిల్లలు అనేటువంటి ప్రాసెస్, ఇదంతా సృష్టి కార్యక్రమంలో భాగం. ఈ ఆకర్షణకే చాలామంది, అంటే ఆ టెంప్టేషన్, ఆ అట్రాక్షన్, దీనికే చాలామంది ప్రేమ అని పేరు పెట్టేసి నేను ఎంతమందిని చూసి అట్రాక్ట్ అవుతానో అందరినీ ప్రేమించినట్టే అనుకుంటున్నారు. సో ఒక అందాన్ని చూసి ఆకర్షింపబడి వారి వెంట పరుగులు తీసి ఇదే ప్రేమ అనటం అది కరెక్ట్ కాదు. ఆ ప్రేమ కోసం మేము చచ్చిపోతున్నాం, ఆ ప్రేమ కోసం మేము చంపుతున్నాం, ఆ ప్రేమ కోసమే మేము యాసిడ్ దాడులు చేస్తున్నాం, ఆ ప్రేమ కోసమే మేము ప్రాణాలు తీసేస్తున్నాం అని చెప్పేది అది పైశాచికత్వం తప్ప ప్రేమ కాదు. కాబట్టి ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చా అంటే, ఏ వివాహం అయినా సరే అది ప్రేమతో ప్రారంభం కాదు, ఆకర్షణతోనే ప్రారంభమవుతుంది. అది పెద్దలు కుదిర్చిందైనా, మీరు ఇష్టపడి చేసుకునేదైనా అది ఆకర్షణతోనే ప్రారంభమవుతుంది. తర్వాత వారిరువురు మనసులు కలిసి జతపరచబడిన తర్వాత వారిరువురు కలిసి నడుస్తూ ఉండగా ఒకరి మీద ఒకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం ఇవన్నీ పుట్టుకొస్తాయి ఆ తర్వాత. ఇప్పుడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానండి ఒక విశ్వాసిని అంటే చుట్టూ తిరగడం, వెంటపడడం, వేధించడం ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అమ్మాయిని ఇష్టపడితే ఎలాగూ పెళ్లి చేసుకోవాలి కాబట్టి, ఒకవేళ అమ్మాయి విశ్వాస అయితే చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి, అది మీకు పెళ్లి వయసు వస్తే మీరు జీవితంలో స్థిరపడి ఒక అమ్మాయిని పోషించగలిగే స్థితిలో ఉంటే. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు కూడా ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతున్నారు. బయటికి వెళ్తే ₹1 మారరు, తల మీద రూపాయి పెట్టినా ₹1 మారరు. అలాంటి వాళ్ళు కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. బయటికి తీసుకెళ్తే వాళ్ళని పోషించలేరు, వాళ్ళని పెంచలేరు, వాళ్ళని ఏమి చూసుకోలేరు. అసలు వీళ్ళ జీవితంలో వీళ్ళకే స్థిరత్వం లేదు. వీళ్ళే అమ్మా నాన్నల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు చిన్నపిల్లలై ఉండి ప్రేమ 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 అంటూ అది ప్రేమించే వయసు కాదు. నువ్వు జీవితంలో స్థిరపడిన తర్వాత, నీకంటూ ఒక అనుభవం వచ్చిన తర్వాత, నీకంటూ ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎవరినైనా ఇష్టపడతావు. ప్రేమని నేను అనలేను, దానికి నిర్వచించలేను నేను బైబిల్ ప్రకారంగా. సో ఎవరినైనా ఇష్టపడతావు లేదా ఆకర్షింపబడతావు, వారితో జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది, నాకు తగ్గవారు అని అనుకుంటావు. పెద్దలు చూసినా అదే చూస్తారు, తగిన సంబంధం అంటారు. సో ఈ తగిన వారా కాదా చూసుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో ఒక విశ్వాసిని మీరు చూస్తే, ఆ విశ్వాసులు మీకు మంచి క్వాలిటీస్ కనబడితే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ముందు మీ పెద్దల ద్వారా అప్రోచ్ అవ్వండి, లేదా వాళ్ళతోనే మాట్లాడి నేను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, జీవితకాలం అంతా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను, నడవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే మీ పెద్దలతో మాట్లాడతాను అని చెప్పడం మంచి పద్ధతి. ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు ఇష్టం లేదు అని చెప్తే అక్కడితో దాన్ని వదిలేయాలి. అంతేగాని దాన్నే పట్టుకుని వేలాడడం, ఇంకా ట్రై చేయడం, ఇంకా కూడా తిరగడం, పిచ్చోళ్ళ మారిపోవడం, ఇదంతా కూడా అది సమతించదగినటువంటి పరిణామం కాదు. ఇక మరో ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మం పొందిన తర్వాత ప్రేమించిన వాళ్ళు వదిలేయాలా? అసలు ప్రేమించింది ఎందుకు? పెళ్లి చేసుకోవడానికా కాదా? రైట్, పెళ్లి చేసుకోవడానికే. ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికైతే నువ్వు మారు మనసు పొందావని ఆమెను వదిలేయాల్సిన అవసరం లేదు.
చక్కగా ఆమెతో విషయం చెప్పి నేను మారు మనసు పొందా, ఇక మీదట నా జీవితం ఎలా ఉండబోతుంది, నేను ఈ సత్యం తెలుసుకున్నానని చెప్పి ఆ అమ్మాయి ఓకే అంటే లేదా ఆ అబ్బాయి ఓకే అంటే వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత, వాళ్ళ కుటుంబంతో మాట్లాడుకున్న తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా. వదిలేసేంత కర్మే. ఇప్పుడు వీళ్ళని వదిలేస్తే ఇంకొకరిని చేసుకోవా ఏంది? అలాని విశ్వాసుల్లో అందరూ మంచోళ్ళు ఉంటారా అంటే అక్కడ కూడా చాలామంది దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ఏమో వాళ్ళని చేసుకున్న తర్వాత వాళ్ళే నీ జీవితానికి అడ్డుబండలుగా మారొచ్చేమో. విశ్వాసం చేసుకుని నిండా మునిగిపోయిన వాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి అన్యజనులందరూ చెడ్డోళ్ళు కాదు, విశ్వాసులందరూ మంచోళ్ళు కాదు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. అన్యజనులు చేసుకోవడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఒకవేళ సమ్మతిస్తే, మీతో పాటు కలిసి జీవించడానికి ఇష్టపడితే, వారు మీ అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఉంటే, మీకు ఏ ఇబ్బంది తలెత్తనివ్వకుండా ఉండేవాళ్ళైతే, అది కన్ఫర్మ్ అయితే, మీకు నిజంగా నమ్మకం కుదిరితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. వదిలేయాల్సిన అవసరం అయితే లేదు. ఏమండి? కాబట్టి వదిలేయచ్చు కదా అంటే అది అన్ని సందర్భాల్లో అది ఆమోదయోగ్యమైనది కాదు. ఏ వ్యక్తి జీవితమైనా అతని వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను అదే చెప్తున్నా. మనం ఒక విశ్వాసిగా ఉండి మరో విశ్వాసం చేసుకుంటే జీవితం బాగుంటుంది. అతని విశ్వాసాన్ని కన్ఫర్మ్ అవ్వాలి, అతని విశ్వాసాన్ని రూఢిపరుచుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పారు కదా అని విశ్వాసం అనుకోకూడదు. నిజమైన విశ్వాస అయితే నిజంగానే విశ్వాసంతో ఉంటాడు, నీకు ఇబ్బంది ఉండదు వైవాహిక జీవితంలో. కానీ విశ్వాసి కాకుండా విశ్వాసిగా నటించేవాడితో ఇబ్బందే కదా. అలాగే అన్యజనుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత మీరు ముందడుగేయొచ్చు. దానికి మీరు ప్రేమ అని పేరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రేమగా మారటానికి మీరు ప్రయత్నపడాలి. నెక్స్ట్ మరో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఇవన్నీ ఎందుకన్నయ్యా మనకు అవసరమా, ఇవన్నీ మనం చక్కగా ప్రార్థన చేసుకుంటే ఆ సమయానికి దేవుడే అమ్మాయినో అబ్బాయినో తీసుకొచ్చి మనకి ఇస్తారు కదా, అది అలా జరిగిపోద్ది కదా అని అంటూ ఉంటారు. సో దేవుడు ఒక అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చాడని చెప్పి ఎలా మీరు రూఢిపరుచుకుంటారు? ఎలా మీకు దేవుడు చెప్పాడా? మీకు కల్లో కనబడి ఇదిగో ఈ అమ్మాయిని తీసుకొచ్చాను, ఈ అబ్బాయిని తీసుకొచ్చానని దేవుడు చెప్పాడా? చెప్తాడా? అలాగే జరుగుతున్నాయి పెళ్ళిళ్ళన్నీ. మీ అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మా నాన్నలు మాట్లాడుకుని చూసుకుని పెళ్లి చూపులు అంటే ఏంటి? ఒకరినొకరు ముందు ముఖాలే చూసుకుంటారు. అది కూడా ఏంది? చూసి ఇష్టపడ్డమే, చూసి ఆకర్షింపబడ్డమే. అమ్మాయి ముక్కు కళ్ళు అందంగా ఉంటే ఐ లవ్ యూ అంటాడు పెళ్లి చూపుల్లో. అమ్మాయి ముక్కు కళ్ళు అందంగా లేకపోతే ఐ హేట్ యూ అంటాడు, నాకు వద్దు అంటాడు. అబ్బాయి విషయంలో కూడా అంతే. అన్నీ బాగుంటే ఓకే, ఏది బాగోకపోతే నాట్ ఓకే. అలాగే ఉద్యోగాలు కావాలి, దస్తులు ఉండాలి, బంగారాలు కావాలి, కట్న కానుకలు మాట్లాడుకోవాలి. ఎన్ని తతంగాలు ఉంటాయి చెప్పండి మీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా. కాబట్టి ఏ వివాహం అయినా సరే అది రెండు మనసుల కలయిక. ఆ రెండు మనసుల కలయిక దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్న నిశ్చయతతో జరిగితే ఆ వివాహం, ఆ దాంపత్య జీవితం బాగుంటుంది. ఇరువురిలో కూడా ఫీలింగ్స్ ఉండాలి. ఒకరికుండి మరొకరికి లేకపోయినా ఆ వివాహం ఫెయిల్ అయిపోద్ది, దాన్ని ఎవరో కాపాడలేరు. కాబట్టి మీరు ప్రేమ వివాహాలు వాక్యానుసారమేనా అని అడిగితే, ప్రేమ వివాహాలైనా పెళ్లి వివాహాలైనా ఆ వివాహం వెనక దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఉంటే అది వాక్యానుసారమే. అలా మీరు ఇష్టపడి వివాహం చేసుకుంటే. ఇప్పుడు మీరు ఇష్టపడ్డారని చెప్పి ఏదో లోక సంబంధంగా ఆమె అందాన్ని చూసి కూడా తిరగటం, ఆమె అందాన్ని చూసి ఆరాధించటం, దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించటం, దేవుని కంటే ఎక్కువగా వాళ్ళ గురించి తప్పించడం, ఇదంతా కూడా వాక్యానుసారం కాదు. సో నేను చెప్పేదంతా కేవలం విశ్వాసులకు మాత్రమే చెప్తున్నా. అన్యజనులతో నాకు సంబంధం లేదు, లోక సంబంధులతో నాకు సంబంధం లేదు. ఒకవేళ మీరు ప్రేమ వివాహం అంటే చేసుకోండి, తప్పలేదు. ప్రేమ అని పేరు పెట్టకుండా నేను ఇష్టపడ్డానని చెప్పండి. నేను ఇష్టపడ్డానండి, పెళ్లి చేసుకున్నాను సో అని చెప్పండి. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. అలానే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం నేరవాడిని అంటే నేరమేం కాదు. ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం నేరవాడిని అంటే నేరమేం కాదు. అదేం పాపం కాదు. అర్థమవుతుందా? కానీ ఒక ఆకర్షణతో ఒక 100 మంది చుట్టూ తిరగడం, ఆ 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసుకోవటం, 10 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఇదంతా కూడా లోక సంబంధమైన తుచ్చమైన అభిలాషలకు సంబంధించింది. సో దాన్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరినైనా విశ్వాసాన్ని ఇష్టపడితే, ఆమె విశ్వాసం మీకు నచ్చితే, లేకపోతే మీరు ఎవరినైనా విశ్వాసిని అబ్బాయిని ఇష్టపడితే అతని విశ్వాసం మీకు నచ్చితే పెద్దల ద్వారా అప్రోచ్ అవ్వండి. లేదా డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుకోండి. మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం, మీకు ఓకే అయితే పెద్దల ద్వారా అప్రోచ్ అవుతామని చెప్పేయండి. తలపోటు ఉండదు. అప్పుడు మీ పెద్దలందరికీ ఇష్టమైతే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. చక్కగా దేవునిలో మీ జీవితాన్ని కొనసాగించుకోండి.